బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తక్కువగాను, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగాను ఎలా ఉన్నాయి? ఎందుకున్నాయి? ఢిల్లీలో రూ. 94, ఉత్తరప్రదేశ్లో 94, గుజరాత్లోనూ 94, ఉత్తరాఖండ్లో రూ. 93. అదే ఇతర రాష్ట్రాల్లో కేరళ తీసుకుంటే 105, కర్ణాటకలో 103, తెలంగాణలో 107, బెంగాల్లో రూ. 104 ఉంది. దీనిని చూస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పన్నులు భారీగా వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రత్యక్ష పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం రూ. 100 కేంద్రానికి ఇస్తే అందులో తిరిగి వచ్చేది కేవలం రూ. 49 మాత్రమే. కర్ణాటకకు వచ్చేది కేవలం రూ. 13 మాత్రమే. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ. 333 వస్తుంది. అదే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రూ. 171 వస్తుంది. జీఎస్టీ వచ్చాక రాష్ట్రాలకు ఆదాయ మార్గాలు తగ్గాయని చెప్పాలి. ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన ఉచిత పథకాలు అమలు చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా రాష్ట్రాలకు ఆదాయం కావాలి. దీంతో వేరే దారి లేక అటు మద్యంపై, ఇటు పెట్రోల్పై పన్నులు పెంచుతూ పోతున్నాయి బీజేపీయేతర రాష్ట్రాలు.